హాయ్ అండి. మీరందరూ మహాశివరాత్రి ఎలా జరుపుకున్నారు? నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి. ముందు రోజు మంగళవారం అవ్వడం వల్ల బుధవారం మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకున్నానండి. బయట గుమ్మంలో ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను. తులసమ్మ దగ్గర కుబేర ముగ్గుని వేసుకున్నానండి. శివయ్యకు ప్రసాదంగా పరమాన్నం చేశాను. పూజకు కావలసిన పూజా సామాగ్రి అంతా శుభ్రం చేసుకొని ఇలా చూపించే విధంగా బొట్లు పెట్టుకున్నానండి. ఈ రాగి చెంబులు రెండింటిని నేను ఒకటి పూజ గదిలోని మరొకటి గుమ్మం బయట పెట్టుకుంటానండి. ఇంట్లో అది పెట్టుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంటుందండి. ఈరోజు అయితే నేను నారికేల దీపాన్ని వెలిగించానండి. ముందుగా ఇత్తడి ప్లేట్కి పసుపు, ఇత్తడి లేదా రాగి ప్లేట్ ఏదైనా పర్వాలేదండి, వెండి అయినా పర్వాలేదు, వాటికి పసుపు పూసుకొని స్వస్తిక్ గుర్తు వేసి బొట్లు పెట్టుకోవాలండి. ఇలా 3 గుప్పెట్ల బియ్యం పోసుకొని వాటిని అన్ని వైపులా సర్దుకుంటూ పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలండి. తర్వాత కొబ్బరికాయను సగానికి పగలగొట్టి ఇప్పుడు నేను చూపించే విధంగా బొట్లు పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నారికేల దీపం వెలిగించడం వల్ల ఇంట్లో చాలా బాగుంటుందండి. ఆర్థికంగా వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. పూజ గదిని అయితే నేను ఇలా సర్దుకుంటున్నానండి. ముందుగా పసుపు వినాయకుడిని చేసుకున్నాను. తర్వాత వరిపిండితో కూడా శివలింగాన్ని తయారు చేసుకున్నానండి. ఈరోజు లింగ రూపంలో ఉన్న శివయ్యను పూజిస్తే చాలా మంచిదండి. ఆయనకి తెల్లటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిదంటండి. అందుకే మల్లెపూలతో అలంకరణ చేశాను. పారిజాత పుష్పాలతో పూజించానండి. తాంబూలం పెట్టి ప్రసాదంగా పరమాన్నం పెట్టుకున్నానండి. నారికేల దీపాన్ని ఈ విధంగా పూలతో అలంకరించుకున్నానండి. పిండి దీపారాధన కూడా చేసుకున్నాను. శివాష్టోత్తర శతనామాలు చదువుతూ మారేడు దళంతో పూజ చేసుకున్నానండి. లింగాష్టకం, శివాష్టకం, బిల్వాష్టకం పాడుకున్నాను. చివరిగా నారికేల దీపానికి శివయ్యకు హారతినిచ్చుకొని పూజని ఇలా ముగించుకున్నానండి. బయట తులసమ్మ కూడా దీపారాధన చేసుకున్నాను. సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలండి. ఏదైనా ప్రసాదం పెట్టి, ఏమీ లేకపోతే పంచదారనైనా పెట్టి దీపారాధన చేసుకోవాలండి. ఈరోజు శివయ్యని కదపకూడదు. మరుసటి రోజు శివలింగాన్ని నారికేల దీపాన్ని వెలిగించిన కొబ్బరి చిప్పు ఉంది కదండి, ఆ చిప్పని కూడా పెన్నా నదిలో కలిపేయాలండి. నేనైతే పూజని ఈ విధంగా చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెన్నా నదిలో కలుపుకున్నానండి. మాకు నెల్లూరులో పెన్నా నది ఉంది కాబట్టి నేను ఆ నదిలో కలుపుకున్నాను. పారే నీటిలో ఎక్కడైనా కప్పెట్టవచ్చు, లేదంటే ఇంట్లోనే వాటర్లో కలిపి చెట్టుకు పూసొచ్చండి, ఏం కాదు. ఈ విధంగా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు పూజను ముగించానండి. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.